అందరికీ నమస్కారం. ఇంకా ఇలా పెద్దవాళ్ళకు బియ్యం ఇచ్చినప్పుడు అయితే చిన్న చిన్నగా 4-5 రకాల వంటలు చేయాలి ఇంట్లో అని అంటారు పెద్దవాళ్ళు. ఇంకా ఇలా మటన్ కర్రీ ఇలా సూప్ ఉంటే మనకు బగారా రైస్లోకి టేస్ట్ బాగుంటుంది. మరి గట్టిగా వండుకోకూడదు కర్రీ. మటన్ కర్రీ అయినా చికెన్ సూప్ అయినా బగారా రైస్లోకి సూపే బాగుంటుంది. మనం మటన్ కర్రీ కానీ చికెన్ కానీ ఎప్పటికీ వీడియోలు చూస్తూనే ఉన్నాము. ఇలా బియ్యం ఇచ్చినప్పుడు అయితే పొద్దున వాళ్ళకి ఇష్టమైన పాల లేకుంటే టీనా కాఫీయా దోశ ఇలా వాళ్ళు ఏ టిఫిన్ చేస్తే అది ఫస్ట్ బాగా ఇష్టమైంది పెట్టేసుకొని తర్వాత భోజనము మధ్యాహ్నము మళ్ళీ తర్వాత సాయంత్రం పండ్లు స్నాక్స్ అట్లా పెట్టేసుకోవాలి. ఒకటేసారి అన్ని ప్లేట్ల రెండ పెట్టిన దానికంటే అట్లా టైం ఇచ్చుకుంటూ వాళ్ళు తినే టైంని బట్టి మనం పెట్టేసుకుంటే కొంచెం మనకు కూడా మంచి జరుగుతుంది. పెద్దవాళ్ళ దీవెనలు ఉంటాయి తప్పనిసరి. ఇలా వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ మన ఓపికకు సరిపడే చేసేసుకుంటే మనకి ఈజీగా పనులు అయిపోతాయి. ఇంక ఇప్పుడైతే బయట కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఏదంటే అది కొనుక్కొచ్చుకోవచ్చు కూడా. కాకపోతే అన్ని రకాలు ఒకే టైం పెట్టకుండా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం